నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూడంగానే అర్థమైపోతుంది కదా బర్త్డే వీడియో అని. ఎస్, ఇది మా సిస్టర్ బర్త్డే వీడియో అనమాట. నైట్ 12కి కేక్ కట్ చేస్తుంది. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన కేకే. నేనైతే ముందు రోజే కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఒకటి పెద్ద కేక్ తయారు చేశాను, ఒకటి ఈ సైజ్ కేక్ తయారు చేశాను అనమాట. ఆ చిన్నదేమో నైట్ కట్ చేయడానికి, ఆ పెద్దదేమో బర్త్డే రోజు ఈవినింగ్ కట్ చేయడానికి అనమాట. ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ అయితే టిఫిన్ కోసం గారెలు చేశారు, దాంట్లోకి టమాటా చట్నీ చేశారు. బర్త్డే అంటే ఇంకా దేవుడు గుర్తొచ్చేస్తాడు కదా, అందుకే లేచిన తర్వాత బాత్ చేసేసి దేవుడికి దండం పెట్టేసుకుంది. మధ్యాహ్నం లంచ్లోకి అయితే సింపుల్గా పులావ్ విత్ పెరుగు చట్నీ చేసుకున్నాము. బర్త్డే కదా అని కోలాటం దగ్గర ప్రసాదం ఇచ్చాము. బూర్లు పులిహోర ప్రసాదం పెట్టాము కోలాటం దగ్గర. బూర్లు కోసం ముందు రోజే శనగపప్పు ఉడికించేసి పెట్టుకున్నారు. అదే రోజైతే టైం ఎక్కువ పడుతుందని చెప్పి మేమైతే బర్త్డే రోజు మార్నింగ్ నుండి పని చేస్తూనే ఉన్నాము. పులిహోర ఒకటి కదా, మార్నింగ్ నుంచి రైస్ పెడతానే ఉన్నాము. చాలామంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ పెట్టాలి కదా, అందుకని మార్నింగ్ నుండి కష్టపడి ఎలాగోలా ఈవినింగ్ కల్లా అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. బూర్లేమో ఒక 100 బూర్లు చేశారు. పులిహోరకేమో ఒక 5 కేజీల బియ్యం అయితే చేశారు. ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ కేక్ తెచ్చింది. అలానే నేను కూడా చేశాను కదా, ఒకటి పెద్ద కేకు ఒకటి చిన్న కేకు. చిన్న కేకు నైట్ కట్ చేయించాను. ఆ పెద్ద కేక్ పైన ఆ చిన్న కేక్ కూడా పెట్టేసి స్టెప్ కేక్లా తయారు చేశాను. దానిపైన వెన్న షుగర్తో కోట్ చేశాను. పాపిన్స్ ఉంటే నా దగ్గర, ఆ పాపిన్స్ కూడా పెట్టాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. ఇంకా ఆ 2 కేక్స్ కూడా కట్ చేయించేసాము. తన ఫ్రెండ్ తెచ్చిన కేక్ ఏమో అమ్మ నాన్నగారు కట్ చేయించారు. నేను చేసిన స్టెప్ కేక్నేమో నేను తను కట్ చేయించాము. తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసేసుకున్నాము. ఇంకా ఆశీర్వదించే టైం కూడా వచ్చేసింది. అందరూ ఆశీర్వదించేశారు అక్షింతలు వేసి. అలానే నా కాళ్ళకి కూడా మొక్కేసింది. నాకు కూడా కొంచెం ఏదోలాగా అనిపించి గంతులు వేసేసాను. తర్వాత మళ్ళీ అక్షింతలు వేసి ఆశీర్వదించాను. కేక్ కట్ చేయడం అంతా అయిపోయాక తన ఫ్రెండ్ వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత కోలాటం దగ్గరికి వెళ్ళటానికి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాము. పులిహోర బూర్లు అవన్నీ తీసుకువెళ్ళాలి కదా, అవన్నీ రెడీ చేసుకున్నాము. వాటితో పాటు పెట్టడానికి ప్లేట్లు కూడా ఉండాలి కదా, అందుకని మేము అరిటాకులు ముందే సిద్ధం చేసుకున్నాము. పీసెస్ కింద కట్ చేసుకున్నాము. మా వీధిలో ఉండే అంకాలమ్మ తల్లికి కూడా నైవేద్యం పెట్టింది. తర్వాత ఇంకా ప్రసాదం మొత్తము కోలాటం దగ్గరికి తీసుకొని వెళ్ళాము. అలానే రామాలయంలో కూడా రాముడికి నైవేద్యం పెట్టడానికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా అయిపోయాక కోలాటం దగ్గరికి వెళ్ళాము. కోలాటం దగ్గర మేము వెళ్ళేసరికే స్టార్ట్ చేసేసారు కోలాటం వేయటం. అయితే అక్కడ కూడా దేవుడికి నైవేద్యం పెట్టింది. అక్కడ కూడా కోలాటం వేసేటప్పుడు కొన్ని వీడియోస్ తీశాను. ఇంకా కోలాటం మొత్తం అయిపోయాక లాస్ట్లో ప్రసాదం అయితే పంచిపెట్టేశాము అందరికీ, బూర్లు పులిహోర. కోలాటం దగ్గర అంతా అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్ళి ఆ బూర్లు పులిహోర తినేసి నిద్రపోయాం. అంతే ఈ వీడియో. మా సిస్టర్ బర్త్డేని మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే బర్త్డే చేసుకున్నట్లేదు, ఏదో పండగకి పులిహోర బూరెలు చేసుకుంటాం కదా, అలా పండగ చేసుకున్నట్టు అనిపించింది. బాయ్.